మోసేదిని ఇట్లా పట్టుకరాది. ఇప్పుడు ఆ మోసేదిని ముక్కు దగ్గర తీసుకురాది. ఏంది వస్తలేదా? ఏం కాదు, 1-2 సార్లు ట్రై చేయరు, వస్తుంది. ఇప్పుడు మోసే ముచ్చట ఎందుకని చూస్తున్నారా? ఏం లేదులా, మోసేదికి బెల్లం పెడితే నాకనికి రావాలి కదా, అందుకే గీ మోసే ఈ బెల్లం ముచ్చట అర్థం కావాలంటే గీ వార్త పురాగా చూడుర్రి. రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరానికి కౌలు రైతులతో సహా మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇన్నారు కదా రేవంత్ సార్ ఏమన్నాడో, రైతులతో సమానంగా కౌలు రైతులకు సుతం అచ్చరాల 15,000 ఇస్తామని. అప్పట్లో రైతుల ఓట్లు డబ్బలు పడేటందుకు అట్లా చెప్పిందట రేవంత్ సారు. ఇగో కావాలంటే మీరే చూడండి అసలు ఏమైందో. రైతు బంధు అంటే పంటేసే రైతుకి కొద్దిగా చేయూత. నేను ఏదన్నా మిర్చి వ్యవసాయం చేసినా వరి వ్యవసాయం చేసినా నాకు 40,000 50,000 ఎకరానికి పెట్టుబడి అవుతుంది. 50,000 ఇవ్వలేం, కానీ ఉడతాభక్తిగా ప్రభుత్వం 10,000 రూపాయలు సాయం చేస్తే ఆయనకి చేతిలో ఉన్నా లేకపోయినా మొదలు పెట్టుకొని ముందుకెళ్తాడనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది వ్యవసాయానికి చేసినటువంటి రైతుకి చేతిలో పెట్టేటటువంటి చేయూత మాత్రమే. అది మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పి దాన్ని అందుకని కొంచెం పక్కకు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నాం. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కానీ ఆలస్యం అవుతుంది. భూమున్న రైతులకు ఇచ్చుడే కరెక్ట్ అట. ఇన్నారులా ఈ ఇద్దరు మాటలు బట్టి చూస్తుంటే ఏం అర్థమైంది? ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దాటినాక బోడమల్లన్న అన్నట్టే ఉంది కాంగ్రెస్ సర్కారోళ్ళ కథ. సీఎం సార్ ఒక మాట, వ్యవసాయ శాఖ మంత్రి సారు ఒక మాట చెప్తుంటే కౌలు రైతులు కొట్టుగా సచ్చే కాలం ఉంది అంటున్నారు జనాలు. ఓట్ల కోసం కౌలు రైతులను నమ్మించి అలా ఓట్లు వేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీల ఓట్లు అయిపోగానే ముఖానికి వేసుకున్న ముసుగు తీసి అసలు రూపం బయట పెట్టిండ్రు. మొన్నటిదాకా రుణమాఫీ వేస్తామని కోతలు కోసి రుణమాఫీ హామీనే గుంత తీసి గుంతల వాతి పెట్టిండ్రు. మునుపటి సర్కారోళ్ళు ఉన్నప్పుడే మంచిగా ఉండే. పంటకు గంట కొట్టినట్టు ఎకరానికి 10,000 రైతు బంధు పడేది. మమ్మల్ని గెలిపిస్తే 15,000 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా రైతులకు పంట సాయం చేయలేదు. 15,000 కాదు కదా, 1,500 కూడా రైతుల ఖాతాలలో పడలేదు. కౌలు రైతులకు కాదు, అసలు రైతులకే రైతు భరోసా వేయాలని సాగు కబురు సల్లగా చెప్పిర్రు మంత్రి తుమ్మల వారు. మరి కౌలు రైతుల పరిస్థితి ఏందని అడిగితే మీకు కౌలు ఇచ్చిన భూమి యజమానితోటి మాట్లాడుకోరని లింకులు పెడుతున్నారు. ఇచ్చే బుద్ధుంటే ఇస్తావాయే, లేకుంటే ఊకుంటావాయే గాని కౌలు రైతులకు పంచాది పెట్టి రైతులు కొట్లాడుకుంటుంటే తమాషా చూడు పద్ధతేనా అని అడుగుతున్నారు తెలంగాణ జనాలు.